రేపట్లో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అత్యవసర భేటీ జరగనుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై కాలేజీ యాజమాన్యాలు చర్చించనున్నాయి. 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని గతంలోనే ప్రకటించాయి. రెండు వారాల క్రితం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మంత్రి బట్టి విక్రమార్కతో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరిపాయి. అయితే దసరాలోగా 600 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేస్తామని బట్టి హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిధుల విడుదల కాకపోవడంతో సమావేశంలో కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రకటించనున్నాయి. కాసేపట్లో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ కానున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుడ్ మార్నింగ్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించాయి. గడిచిన 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో 600 కోట్లకు పైగా బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సెప్టెంబర్లో ప్రభుత్వం మీద నిరసనకు దిగుతూ అన్ని కాలేజీలు యాజమాన్యాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఆ నిరోధక సమ్మెకు సంబంధించి మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. అయితే దసరా లేదా దీపావళిలోగా 600 కోట్ల బకాయిలను అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. దాంతో నిరవధిక బంద్ను వాళ్ళు వాయిదా వేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది జరిగి 2 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 600 కోట్లకు పైగా ఈ బకాయిలు ప్రభుత్వం నుంచి రావడం లేదు. కాబట్టి తిరిగి ఇదంతా కూడా దసరా హాలిడేస్ నడుస్తున్నాయి, స్కూల్ ఇంకా రీఓపెన్ అవ్వలేదు. తిరిగి స్కూల్స్ రీఓపెన్ కావడానికంటే ముందుగానే మరోసారి బంద్కు వెళ్లాలని చెప్పేసి అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ 11 గంటలకు హైదరాబాద్ బోర్డ్స్ క్లబ్లో సమావేశం ఏర్పాటు కాబోతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు దీనికి సంబంధించి వాళ్ళు బ్రీఫింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువు ముగిసింది. 2 వారాల కిందటనే ప్రభుత్వం తమకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీకి అనుగుణంగా 600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికే ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి లోబడి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా వాటి నిర్వహణకు ఇబ్బంది కలుగుతుంది. ఆ సమయానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడంతో మెయింటెనెన్స్ ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్, టీచర్స్, ఫ్యాకల్టీ, టెక్నికల్ టీము, ఇతర కింది స్థాయి సిబ్బందికి కూడా సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోగా కాలేజీ యాజమాన్యాలు పర్టికులర్గా ప్రైవేట్ కాలేజీలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం ఆలోచనలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక తుది నిర్ణయాన్ని వెలువరించకపోతే స్కూల్స్ ఓపెన్ కావడం కంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలను మూసివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునేలాగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతున్నట్టు వాళ్ళు అల్టిమేటం జారీ చేయబోయే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళు మీడియా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోర్డ్స్ క్లబ్లో దీనికి సంబంధించిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు సంబంధించిన సమావేశం అంతా కూడా కొనసాగుతుంది.